రావాలనుకోవడం కాదు కదండీ. జగనే ఖచ్చితంగా. ఖచ్చితంగా మళ్ళీ జగనే వస్తారు. ఎందుకంటే ఏం చెప్తావు బ్రదర్? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా! సో, సంక్షేమ పథకాలు మరి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తాయనుకుంటున్నారా? ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్‌లో ఎక్కువ సపోర్ట్ ఉంది జగన్‌కి. సో, ఈసారి కూడా టీడీపీ అలయన్స్ వచ్చే పరిస్థితి లేదు ఏపీలో. మళ్ళీ జగనే వస్తాడు ఆబ్వియస్‌గా. గ్రౌండ్ లెవెల్‌లో జగన్‌కి ఎక్కువ సపోర్ట్ ఉంది సంక్షేమం వల్ల. మరి ఇప్పుడు సొంత చెల్లె ఎదురుగా అంటే ఆపోజిట్‌గా పోటీ చేస్తున్నారు కదా బ్రదర్! అంటే ఏం చేశారు పరిపాలనని గట్టిగా ప్రశ్నిస్తున్నారు. సో, మరి ఇలాంటి టైంలో వస్తారా అని నాకు దాని గురించి ఐడియా ఉన్నంత వరకు చెప్తా అన్న. సో, షర్మిల గారి భర్త అనిల్ గారు ఏదో బిజినెస్‌లో లాస్ వచ్చిందని చెప్పేసి జగన్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారంట. సో, రుణమాఫీ ఏదో చేయమని. సో, జగన్ కుదరదని చెప్పాడంట. ఫస్ట్ ఒకసారి షర్మిల భర్త వెళ్తే కుదరదని చెప్పాడంట. తర్వాత విజయమ్మను కూడా తీసుకెళ్లారంట. మళ్ళీ కుదరదని చెప్పాడంట. సో, అందుకని ఆమె ఈ సైడ్ చంద్రబాబు నాయుడు సైడ్ వచ్చేసి చంద్రబాబు నాయుడు సైడ్ మాట్లాడుతుంది. సో, అది కారణం నాకు తెలిసినంతవరకు. మరి ఇంకా బాబాయ్ కూతురు సునీతారెడ్డి గారు కూడా మా అన్నని గెలిపించకండి అని అంటున్నారు. షర్మిలాకి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది ఆమె అనేది నా ఒపీనియన్. అయితే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఈ సంక్షేమ పథకాలు మాత్రమే ఇచ్చారు, అభివృద్ధిలో చాలా వెనకబడిపోయి ఉంది ఏపీ అంటున్నారు. ఏం చెప్తారు? డెవలప్మెంట్స్ ఎందుకు రావట్లేదన్న? పోర్ట్స్ వస్తున్నాయిగా. సో 5 ఇయర్స్లో 2 ఇయర్స్ కరోనా తినేసింది. ఇంకో 3 ఇయర్స్లో బాగానే చేసాడుగా పోర్ట్స్, డెవలప్ చేస్తున్నాడు. డెవలప్మెంట్ మంచిగా జరిగిందంటే ఏమని చెప్తారు బ్రదర్? పోర్ట్స్ నాకు తెలిసి. సో మా ఊరు దగ్గర కూడా ఒక పోర్ట్ పడింది. సో ఆ పోర్ట్ వల్ల భూములు అంటే తోటలు కానీ కైలు కానీ ఇవి రేట్ పెరిగింది. సో అది మాత్రం. ఇప్పుడు రాజధాని విషయంలో కూడా 3 రాజధానులు అని చెప్పి ఎక్కడా కూడా సరిగ్గా నిర్మించలేకపోయారు అంటున్నారు. దానికి మీ ఒపీనియన్? రాజధాని అంటే మనీ కావాలి కదా బ్రదర్. ప్రస్తుతానికైతే మనకి ప్రత్యేక హోదా లేదు, అది ఇవ్వడం లేదు కూడా. వీళ్ళు పోయిన వాళ్ళు ఇక్కడ గెలిచి పోయిన వాళ్ళంతా ఆడ కాలు మొక్కతానికి సరిపోతుంది. వాళ్ళు ఏమిస్తారు ఇంకా? అయితే బ్రదర్ మరి ఇప్పుడు సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటున్నారు. మీరేం చెప్తారు? దాని మీద ఒపీనియన్ ఏం లేదన్న. ఇప్పుడు మొన్న రాప్తాడులో ఒక సభ జరిగింది. దానికి దాదాపు 10 లక్షల పైనగా వచ్చారు జగన్కి. సో టీడీపీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి సభలు పెడుతున్నాయి కానీ గట్టిగా ఒక 5 లక్షల మెంబర్స్ కూడా రావట్లేదు. దాన్ని బట్టి గ్రౌండ్ రిపోర్ట్ అర్థమైపోతుంది. జగన్కి ఫేవర్గా ఉంది. ఎట్లుంది బ్రదర్ ఈసారి? లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు కదా, సో ఈసారి మరి గెలుస్తారనుకున్నావా? ఆయన సీటుకి గెలుచుకోవచ్చు కానీ ఇంకెక్కడ గెలవలేడని నా ఒపీనియన్. చంద్రబాబు నాయుడు సో కుప్పంలో ఓడిపోతాడని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఇవి పంచాయతీలు కానీ సో మున్సిపల్ ఎలక్షన్స్ కానీ ఇవన్నీ జగన్కి ఫేవర్లో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహిని మా 4వ భార్య అంటున్నారు కదా, సో మరి ఏం చెప్తారు? 4వ భార్య అంటే పర్సనల్ ఏముందన్న, పెళ్ళిళ్ళ విషయం. పెళ్ళిళ్ళ విషయం తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అవతల రిప్లై పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు అట్లానే నా 4వ భార్య మీరే అని. సో అట్లా ఉందంటే పర్సనల్గా పోకూడదని నా అభిప్రాయం అన్న. రాజకీయాల్లో పర్సనల్గా పోకూడదు. ఓకే బ్రదర్, ఏం చెప్తారు? ఏపీలో ప్రతి ఒక్కరికి నెక్స్ట్ ఓటు వేసే ప్రతి ఒక్క యంగ్ పర్సన్కి ఓటుకి నోడు అమ్ముడుపోతున్నారు. డెవలప్ కావాలంటే చంద్రబాబు, సంక్షేమం కావాలంటే జగన్. అంతే బ్రో, అంతే మించి ఏం లేదు.